నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. జూలూరుపాడు పత్తి ఉప మార్కెట్ ను శాశ్వత మార్కెట్ గా పరిష్కరించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంద జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోతు కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు మార్కెట్ కు దీటుగా వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండల కేంద్రంలో నడుస్తుందని, కానీ గత ప్రభుత్వం ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ఎన్నో మార్లు విన్నవించిన సమస్యకు పరిష్కారం చూపలేదని, మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినా ఈ సమస్యకు పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల ప్రజాపంద నాయకులు బానోతు ధర్మ, గోపాలరావు, సిద్ధు, బచ్చల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. జూలూరుపాడు మార్కెట్ ను శాశ్వత మార్కెట్ గా, జూలూరుపాడు వ్యవసాయ మార్కెట్ ను శాశ్వత మార్కెట్ గా, మార్కెట్ లో మౌలిక వసతులు, మార్కెట్ లో మౌలిక వసతులు శాశ్వత మార్కెట్ గా, శాశ్వత మార్కెట్ గా సిపిఐఎంఎల్ ప్రజాపంద పార్టీ ఆధ్వర్యంలో స్థానిక వైరా నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి మాలోతు రామదాస్ నాయక్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా వినతి పత్రంలోని జూలూరుపాడు మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్ ఏదైతే ఉందో ఈ వ్యవసాయ మార్కెట్ను శాశ్వత మార్కెట్గా ఏర్పాటు చేసి వ్యవసాయ మార్కెట్ కమిటీని వేసి దీని ప్రభుత్వ పర్యవేక్షణలో జరగాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ మండలంలో మొత్తం నియోజకవర్గంలో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది రైతులు అమ్ముకునేటువంటి సెంటర్ ఇది. ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం మార్కెట్ లాగానే అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరు మార్కెట్ ఎట్లయితుందో ఆ మార్కెట్ని తలదన్నే విధంగా ఇవాళ జూలూరుపాడు మార్కెట్ అనేటువంటిది ఇవాళ ప్రచారంలోకి వచ్చింది. ఈ సందర్భంగా ప్రభుత్వం వారు దీని మీద దృష్టి సారించడంలో వైఫల్యం చెందుతారనేటువంటిది నేను చెప్తా ఉన్నా. గతంలో ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం, నూతన ప్రభుత్వం ఏదైతే ఉందో ఏనుకూరు పర్యవేక్షణలో ఉన్నటువంటి ఈ మార్కెట్ను శాశ్వత మార్కెట్గా, ప్రభుత్వ మార్కెట్గా గుర్తించాలి. దీన్ని సిసిఐ పర్యవేక్షణలో జరగాలి. అదే క్రమంలో దీంట్లో మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మంచినీటి సౌకర్యం లేదు. అదేవిధంగా రైతులు ఏదైతే పంటలు తీసుకొస్తారో పంటలు తడిచిపోతున్న పరిస్థితి, వర్షాలు వస్తే వాటికి కానీ షెడ్లు లేవు. అదే క్రమంలో పట్టాలు లేనటువంటి పరిస్థితులు కూడా మన మీద కనపడుతూ ఉంది. ఇదే క్రమంలో మంచినీటి సౌకర్యం కూడా కనీసం లేకపోవడం కారణంగా బయట నుంచి కొనుగోలు చేసి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా శాశ్వత మార్కెట్ లేకపోవడం కారణంగా ప్రైవేటు వ్యక్తుల యొక్క భూమిని లీజుకు తీసుకొని ఇలా మార్కెట్ నడిపిస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ రెవెన్యూ భూమి 11 ఎకరాలు అక్కడ గవర్నమెంటు ఆ ఉప మార్కెట్ కోసం కేటాయించి ఉంది. ఆ 11 ఎకరాల భూమి కేటాయించి దాదాపు 3 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటికి కూడా దాంట్లో పని నిర్మాణం చేపట్టలేదు. అందుకనే 11 ఎకరాల భూమిలో ఏదైతే ప్రభుత్వం ఉందో భూమిని తక్షణమే పని నిర్మాణం చేపట్టాలని చెప్పి, షెడ్లు నిర్మాణం చేపట్టాలని చెప్పి, దాంట్లో మాత్రమే శాశ్వత మార్కెట్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న మేము మార్కెట్ అధికారులని, అదే క్రమంలో మార్కెట్లో నిరసన, తహసీల్దార్కి వినతి, ఈరోజు ఎమ్మెల్యే గారికి వినతి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కూడా మేము కలవబోతా ఉన్నాం. అయినా సమస్యలు పరిష్కరించకపోతే నిరావర్తిక దీక్షకు మేము చేపడతామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.